సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ మనకు కావాల్సింది ఫస్ట్ థింగ్ నెట్వర్క్ని బిల్డ్ చేసుకోవాలి. మనం ఈ నెట్వర్క్లో కూడా మనం క్వాలిటీ పీపుల్ని కొంచెం అంటే లైక్ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఎలాంటి వాళ్ళంటే లైక్ మైండెడ్ పీపుల్. సో ఈ 1 crore మనం రీచ్ అవ్వడానికి అండ్ దట్టు ఏంటంటే 1 million సబ్స్క్రైబర్స్ని మనం రీచ్ అవ్వడానికి రిలేటెడ్ పర్సన్స్ మనకి ఎవరైతే హెల్ప్ చేయగలరో వాళ్ళతో మనం కొంచెం నెట్వర్క్ని డెవలప్ చేసుకోవాలి. సెకండ్ థింగ్ వచ్చేసరికి మనకి ఆటోమేటెడ్గా సోర్సెస్ కావాలి. దీన్నే మనం ఇంకో టర్మ్గా ఏం చెప్తామంటే ప్యాసివ్ ఇన్కమ్ అని చెప్పి అంటాం. దీంట్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే మనం లైక్ స్టార్టింగ్ మనం కష్టపడి నెక్స్ట్ మనం ఒకరిని లైక్ ఎంప్లాయ్ చేసుకొని అంటే లైక్ ఉద్యోగం ఇచ్చి వాళ్ళతో రన్ చేయించేయడం, మేనేజ్ చేయించేయడం. 2 అంటే ఏంటంటే మనమే ఒక సైడ్ హజిల్ లాగా లైక్ ఆన్లైన్లో లేదంటే ఆఫ్లైన్లో ఏదైనా ఒక చిన్న సోర్స్ మనం దాని మీద వర్కౌట్ చేస్తుండే ఏంటంటే కాంపౌండ్గా మనకి రిటర్న్స్ అనేది వస్తుంది. దీనికి లైక్ ఈ వేలో చూసుకుంటే మనం ఒకరిని ఎంప్లాయ్ చేయాల్సిన అవసరం ఉండదు. దట్టు ఏంటంటే మనం చేసుకుంటూ లైక్ ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇది కూడా మనకి హెల్ప్ అవుతుంది. అండ్ దిస్ ఇస్ అవర్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్. ఒకవేళ నేను చేసే వీడియోస్ వల్ల మీ లైఫ్లో వాల్యూ యాడ్ అవుతేనే నాకు సపోర్ట్ చేయండి, లేకపోతే నా వీడియోస్ని స్క్రోల్ చేసేయండి. సైనింగ్ ఆఫ్.